ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున మౌనరా. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి ధ్యానం చేద్దామా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగలిగితే, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అంటాడు భక్తుడు. హబక్కూకు మాట్లాడుతూ ఉన్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా 3 విషయాలు చెప్తా ఉన్నాడంటే, నా రక్షణకర్త, నా దేవుడు, నేను ఆయన యందు సంతోషిస్తాను అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎందుకు మరి దేవుని యందు ఆనందించాలి? ఎందుకు దేవుని ఎలాగా ఆయన చూస్తూ ఉన్నాడు అంటే, నన్ను రక్షించువాడు నా రక్షణకర్త ఆయన అని గ్రహించాడు హబక్కూకు. ఈ దినమున మనం కూడా ఒకసారి ఆలోచించాలా? యేసు ప్రభు వారు నన్ను రక్షించారు, పాపం నుండి విడిపించారు, అనేకమైన స్థితిగతుల్లో ఆయన మనల్ని రక్షించిన దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు మనకు యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే, మన రక్షణకర్త. రక్షణకర్త యందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. యేసు ప్రభువును నువ్వు ఆనందిస్తున్నావా? ఒకసారి ఆలోచించు, అర్థం చేసుకో. ఇదిగో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నా ఆనందించండి అని చెప్తా ఉన్నాడు. ప్రభువులో ఆనందించడం ఇంపార్టెంట్. కీర్తనలో కూడా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే దేవునిలో ఆనందించడం చాలా ప్రాముఖ్యం. ఈ వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకుంటే, ఒక ప్రశ్న నేరుగా మిమ్మల్ని అడగనివ్వండి. మీరు దేవునిలో ఆనందిస్తున్నారా? మీరు దేవునిలో సంతోషపడే వ్యక్తులుగా మీరు ఉన్నారా? దేవుని విషయానికి వస్తే ఎందుకో బాధపడతా ఉండవు. దేవుని విషయానికి వస్తే ఎందుకో కష్టం అనిపిస్తూ ఉంటుంది. దేవుడి మందిరానికి వచ్చే విషయం కష్టం అనిపిస్తూ ఉంటుందా? ఇదిగో దేవుని స్థితిలో ఏదైనా దేవుని కొరకు చేయాలనగానే అది ఎంతో ఇబ్బందికరంగా మీకు అనిపిస్తా ఉందా? అయితే మీరు దేవునిలో ఆనందించట్లే. దేవునిలో ఆనందించేవాడు ధన్యుడండి. ఎప్పుడైతే దేవునిలో ఆనందిస్తామో అప్పుడు దేవుడు ఇంకా మన పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. పరలోక రాజ్యం చేరే అవకాశం మనకు ఉంటుంది. ప్రియమైన ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రభువులో మీరు ఆనందిస్తున్నారా లేదా? ఈ రోజే ఈ క్షణమే మీరు పరీక్షించుకోండి. ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, నేను నా దేవుని యందు నేను ఆనందిస్తున్నా అని చెప్తా ఉన్నాడు. మీరు కూడా ఈ రోజున అటువంటి మాట చెప్పగలరా? ఒకసారి ఆలోచించి అర్థం చేసుకొని ఈ రోజు ఒక నిర్ణయానికి రండి. ప్రభువు నీతో మాట్లాడిన మాటను బట్టి ఈ రోజే ఇప్పుడే మీరు సరి చేసుకోమని ప్రభు పేరిట ఒక దేవ సేవకుడిగా మీకు తెలియచేస్తా ఉన్నాడు. మంచిది, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం, మీ కృపకే వేలాది వందనాలు. నిజమే ప్రభువా, మీరు చెప్పిన మాట ఎంతో గొప్పదిరైనా అయ్యా, హబక్కూకు ద్వారా మీరు రాయించిన మాట ప్రభువా, నిజంగా హబక్కూకు అయితే మీలో ఆనందిస్తున్నా అని చెప్తా ఉన్నాడు. మేమందరము కూడా నీలో ఆనందించుదుము గాక. అయ్యా, అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా మీలో ఆనందించగలిగిన గొప్ప కృప మీరు మాకు అనుగ్రహించమని అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీరు మా రక్షణకర్త మేము ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు తప్పక మేము ఆనందిస్తాం. ఆ రీతిగా గ్రహింపు లేని వారికి తప్పక గ్రహింపు దయచేయమని ఉదయకాల సమయంలో నిబుడులతో మీరు మాట్లాడారు. అందుని బట్టి వేలాది స్తోత్రం చెప్తారు. యేసే నామములో మీకు బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుడా, మీ అందరికీ నిండు వందనాలు. ప్రైజ్ లార్డ్.